జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఎస్, ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. సో పంజాబ్ వర్సెస్ గుజరాత్. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ గుజరాత్లో జరగబోతుంది. సో ఇప్పుడు ఈ గుజరాత్కు చాలా కీలకంగా మారుతున్నటువంటి ఈ మ్యాచ్, సో ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పంజాబ్ కింగ్ 11s మీద గుజరాత్ గెలవాల్సినటువంటి పరిస్థితి. సో చూద్దాం రేపటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్. సో గుజరాత్ టైటాన్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచింది. మళ్ళీ తిరిగి గెలవడానికి అవతలున్న జట్టు ఆషామాషి జట్టు కాదు. సో నెంబర్ 1లో ఉన్నటువంటి జట్టు. సో పంజాబ్ కింగ్ 11స్ని బీట్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుంది గుజరాత్కి? గుజరాత్ మంచి ఫామ్ అందుకున్నారు. ఎందుకంటే కెప్టెన్ గిల్ కానీ బట్లర్ కానీ బాగా ఆడుతున్నారు. సాయి సుదర్శన్ కూడా ఫామ్లోకి వచ్చాడు. వాళ్ళకి డౌన్ ద లైన్ కూడా బ్యాట్స్మెన్ బాగానే ఆడుతున్నారు కాబట్టి గుజరాత్ కెన్ హోప్ టు విన్ ది మ్యాచ్. బౌలింగ్ ఎప్పుడు బాగానే ఉంది. బౌలింగ్లో మీకు సిరాజ్ అండ్ రబాడా డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. సో ఐ థింక్ గుజరాత్ వాళ్ళకి 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాప్ 4 చాలా ముందుకు దూసుకెళ్తున్నారు. టాప్ 4లో ఉన్న పంజాబ్, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ వీళ్ళతో పోటీ పడి ప్లే ఆఫ్ స్థానం తగ్గించుకోవాలంటే వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి మ్యాచ్ గెలవాలి. వాళ్ళతో పోటీ పడడం కష్టంగా ఉంది. వాళ్ళకి వీళ్ళకి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కవర్ చేసుకోవాలంటే లాస్ట్ మ్యాచ్ గెలిచినట్టుగా వీళ్ళు మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఆ గెలవగల సత్తా కూడా ఆ టీంలో ఉంది. ఎందుకంటే బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జేసన్ హోల్డర్ అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ మ్యాచ్లో అతను పట్టిన క్యాచ్లు, తీసిన వికెట్లు అండ్ ఈస్ బ్యాటింగ్ ఆల్సో వెరీ వెల్. సో అలాంటి ఒక కొత్త ఆల్రౌండర్ని లేట్గా టీంలోకి తీసుకొచ్చారు. బట్ హీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో అతను వాళ్ళ టీంలో ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని హోల్డర్ ఫిల్ చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. సో లాస్ట్ మ్యాచ్ అంతా వరుసగా హోల్డరే కనిపించాడు. వికెట్స్ తీయడంలో కానీ, క్యాచ్లు పెట్టడం, లాస్ట్కి మ్యాచ్ నిలబెట్టడం, ఇదంతా కూడా. సో ఒక రకంగా హోల్డర్ మీద ఎక్కువగా ఆశలు ఉన్నాయనుకోవచ్చా? మీకు రబాడా కానీ, సిరాజ్ వీళ్ళు మంచి బౌలింగ్ చేస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణని పక్కన పెట్టి వాళ్ళు అర్షద్ ఖాన్ చేతి బౌలింగ్ చేస్తే అతను కూడా 3 వికెట్లు తీశాడు లాస్ట్ 2 మ్యాచెస్లో. అతను కూడా మంచి బౌలింగ్ చేసి కెన్ ఆల్సో బ్యాట్ వెల్ ఆల్సో. సో వాళ్ళకి సడన్ గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మానవ్ సుతార్ అనే ఒక స్పిన్నర్ని కూడా తీసుకొచ్చారు. అతను కూడా మంచి బౌలింగ్ చేస్తుంది. సో ఒక్కసారిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయా నాకు అనిపిస్తుంది. సో ఆర్సీబీని తక్కువ స్కోర్కే కంట్రోల్ చేశారు. ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉన్న టీం. నెంబర్ 1, నెంబర్ 2లో ఉన్న టీమ్స్లో పంజాబ్, ఆర్సీబీ రెండే ఉన్నాయి. సో ఆర్సీబీని బీట్ చేశారు కాబట్టి, తక్కువ స్కోర్కే పరిమితం చేశారు కాబట్టి, ఇప్పుడు పంజాబ్ను కూడా అలా చేస్తారు అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉంటుందా ఇప్పుడు గుజరాత్లో? నన్ను అడిగితే ఈ ఐపీఎల్లో పంజాబ్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1లో ఉండొచ్చు. కానీ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్న టీం ఆర్సీబీ. మరి ఆర్సీబీని వాళ్ళు 155 కట్టడి చేయగలిగారంటే పంజాబ్ కూడా అలాగే చేసే అవకాశం ఉంటుంది. పంజాబ్ యాక్చువల్గా దే ఆర్ స్ట్రాంగ్, నో డౌట్. ఎందుకంటే వాళ్ళకి ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు. ప్రభ్ సిమ్రన్, ప్రియాన్స్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నారు. కూపర్ కాన్లీ బాగా ఆడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. వాళ్ళ మిడిల్ ఆర్డర్లో, లోయర్ మిడిల్ ఆర్డర్లో వీక్నెస్ కనిపిస్తుంది. బౌలింగ్లో కూడా చహల్ గతంలో మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా లేడు. మీకు హర్షదీప్ ఈస్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. మార్కో యాన్సన్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. సో వాళ్ళ బౌలింగ్లో కొంత వీక్నెస్ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు టాప్లో ఉండొచ్చు కాక, కానీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు. అండ్ వాళ్ళలో కొన్ని చింక్స్ ఇన్ దేర్ ఆర్మర్, వాళ్ళ దాంట్లో కొన్ని లోపాలు బయటపడుతున్నాయేమో నాకు అనిపిస్తుంది పంజాబ్ విషయంలో. ఎస్, కాకపోతే గుజరాత్ టైటన్స్లో ఆ టాప్ 3 బ్యాట్స్మెన్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. సో చూసాం లాస్ట్ మ్యాచ్లో కూడా గెలవడానికి చాలా ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు. ఒకవేళ టాప్ 3 బ్యాట్స్మెన్ త్వరగా అవుట్ అయితే గుజరాత్కి మళ్ళీ కష్టాలు తప్పవు అనుకోవచ్చా? కానీ లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి ఉంది విజయ్. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ముగ్గురు ఆడారు. గుజరాత్ లాస్ట్ ఇయర్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. వాళ్ళకి గతంలో కూడా పెద్దగా మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్ ఉన్న పరిస్థితి ఏం లేదు. అయితే హోల్డర్ రావడం ఒకటి. లాస్ట్ మ్యాచ్లో రాహుల్ తెవాతే కూడా అతను ఫినిషర్ రోల్ అతను చేయగలిగాడు. వాషింగ్టన్ కూడా అంది వస్తే ఐ థింక్ దే కెన్ స్టిల్ పర్ఫామ్ వెల్. సో ఆ లోపం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఓవరాల్గా టాప్ 3 బాగా ఆడుతున్నారు. ప్లస్ బౌలింగ్ చాలా బాగుంది. దాంతో వాళ్ళు నెట్టుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అహ్మదాబాద్ అతనికి బాగా అచ్చొచ్చిన గ్రౌండ్. ఇండియాకి ఆడినా, గుజరాత్కి ఆడినా అక్కడ అద్భుతంగా ఆడతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో మిడిల్ ఆర్డర్లో ఉన్న గ్యాప్ని ఈ టాప్ 3 చాలా వరకు కవర్ చేస్తారు. దాదాపు 18 అవర్స్ వరకు వీళ్ళే బ్యాటింగ్ చేస్తారు కాబట్టి అది పెద్ద లోపంగా ఉంటుందని నేను అనుకోను. సో ముఖ్యంగా గుజరాత్ బౌలింగ్ వర్సెస్
పంజాబ్ బ్యాటింగ్ అనొచ్చా? లేదంటే ఈ 2 టీములు కూడా బౌలింగే స్ట్రాంగ్‌గా ఉన్నాయనుకోవచ్చు. ఓన్లీ పంజాబ్ బౌలింగ్‌లో నాకు ఖచ్చితంగా వీక్‌నెస్ కనిపిస్తుంది. వాళ్ళు విశాఖ్ విజయ్ కుమార్‌ని పక్కన పెట్టారు. అతను ఈజ్ ఎ బెటర్ బౌలర్. అతను ఆడిస్తే బాగుండేది. పంజాబ్ బౌలింగ్‌లో ఆ పదును నాకు కనబడట్లేదు. అలానే ఒక బ్రహ్మాండమైన గన్ బౌలర్ ఉన్నాడు. మొత్తం అందరూ భయపడే బౌలర్ ఎవరు కనబడట్లేదు. సో ఐ థింక్ లోకీ ఫర్గ్యూసన్ ఆడించారు లాస్ట్ మ్యాచ్‌లో. అతను కూడా బోలెడు రన్స్ ఇచ్చాడు. సో ఐ థింక్ గుజరాత్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ బౌలింగ్ సెట్. రబాడా ఈసారి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తారు. సో వాళ్ళిద్దరు పవర్ ప్లేలో 6 ఓవర్లు వాళ్ళే వేస్తున్నారు. ఇప్పుడు ఆర్సీబీని వాళ్ళు 155 అట్రాక్ట్ చేయగలిగారంటే దానికి కారణం ఏంటంటే పవర్ ప్లేలో రబాడా అండ్ సిరాజ్ వికెట్స్ తీయడం వల్ల. సో అలాంటి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్‌గా పంజాబ్‌కి దే కెన్ క్రియేట్ లాట్స్ ప్రాబ్లమ్స్. అండ్ పంజాబ్ ఎక్కువగా వాళ్ళ ఓపెనర్స్ మీద ప్రియాన్ష్ అండ్ ప్రొఫెషనల్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళని గనక రబాడా అండ్ సిరాజ్ జోడీ అవుట్ చేయగలిగితే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయని మనం అనుకోవచ్చు. సో ఎంత స్కోర్ ఉంచితే ఈ గ్రౌండ్‌లో అహ్మదాబాద్ లాంటి పెద్ద గ్రౌండ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు మినిమమ్ ఎంత స్కోర్ చేస్తే ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది? లేదంటే ఎంత ఎక్కువ టార్గెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఈ సీజన్‌లో అహ్మదాబాద్ హస్ బీన్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్. సో అక్కడ పెద్ద స్కోర్‌లు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్‌లో కొంచెం తక్కువ వచ్చినప్పటికీ కూడా జనరల్లీ అక్కడ మీకు పెద్ద స్కోర్‌లే వస్తాయి. కాబట్టి ఐ థింక్ 200+ చేస్తేనే గెలిచే అవకాశం. 200+ కూడా ఇటీవల కాలంలో మనం చూస్తుంది ఏంటంటే అవును. 220 చేసినా, 240 చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవడం కష్టం అవుతుంది. బట్ గుజరాత్ లాంటి టీం గనక 200, 220 చేయగలిగితే దెన్ దే కెన్ డిఫెండ్ దట్ రోల్. సో విన్ ప్రిడిక్షన్ ఎంత పర్సెంట్ ఏ టీమ్‌కి ఇవ్వబోతున్నారు? నన్ను అడిగితే నాకెందుకో ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుస్తదేమో అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఐ కుడ్ బి రాంగ్. బట్ నేనైతే ఐయామ్ గోయింగ్ విత్ గుజరాత్. గుజరాత్‌కి 55% విన్నింగ్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఏ టీమ్‌లో ఎవరు స్టార్ ప్లేయర్స్‌గా మారే అవకాశం ఉంది బోత్ టీమ్స్‌లో? మనం సేఫ్‌గా శ్రేయస్ అయ్యర్ అని చెప్పొచ్చు. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీమ్‌లో బాగా ఆడతాడు. అలాగే శుభ్మన్ గిల్ వితౌట్ ఎనీ డౌట్ అతను అహ్మదాబాద్‌లో అతనికున్న పాస్ట్ రికార్డ్ బేస్ చేసుకొని చూసినా కూడా గుజరాత్ టీమ్‌లో శుభ్మన్ గిల్ షుడ్ బి దేర్ స్టార్. సో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ మధ్య వార్ నడవబోతుంది. అది కూడా వన్ డే ప్లేయర్స్ మధ్య. వాళ్ళిద్దరు కూడా మళ్ళీ టీ20 టీంలోకి మళ్ళీ ప్లేస్ సాధించడం కోసం ట్రై కూడా చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.